ఈ రోజు మా ఉద్దేశం రాష్ట్రంలోనే ఎనర్జీ పాలసీ ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాం. ఈ పాలసీ వల్ల 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలని మా ఉద్దేశం. అందులో 7.5 లక్షల ఉద్యోగాలు, అందులో మీదే 2.5 లక్షల ఉద్యోగాలు. ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి 5 ఇయర్స్ పెట్టాం. మీరు 3 ఇయర్స్ కి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే 78.5 GWP సోలార్ ఎనర్జీ, 35 GW విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ 22 GW, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్ని కూడా 25 GWH, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అన్ని 1.5 MMTPA, ఎథనాల్ 15,000 KLPD, బయో CNG, CBG 10,000 TPD. ఈ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 25-30 GW, ఇది మైన్ మాడ్యూల్ మాలిక్యూల్. ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఒక 500 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం. ఇది అయిన తర్వాత యూనివర్సిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ కింద ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని, అల్టిమేట్ గా మీరు కూడా దీంట్లో భాగస్వాములై అందరం కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలంటే కంట్రీని ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకుపోవడం కోసం మీరు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా.